ప్రముఖ నిర్మాత సినీ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు ఇటీవల కన్ను మూశారు. అయితే ఆయనకు సంబంధించిన పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేశారు. ప్రముఖులంతా వచ్చి ఆయన పార్థివ దేహాన్ని నివాళులర్పిస్తున్నారు. ప్రముఖ కమెడియన్ సీనియర్ నటులు గౌతమ్ రాజు మనతో ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. త్రిపురనేని చిట్టి అంటే త్రిపురనేని మహారథి గారు గొప్ప రచయిత, వారి పుత్రుడు. కానీ చిట్టి అంటే ఈయన పేరు త్రిపురనేని వరప్రసాద్. ఈయన పేరు నాకు ఎప్పటి నుంచి పరిచయం అంటే స్టువర్టపురం దొంగలు అనే సినిమాని మన రామోజీ ఫిల్మ్ సిటీలో తీశారు. అప్పుడు వేషం కోసం నేను వెళ్ళాను. అప్పటి నుంచి నాకు పరిచయం. ఇప్పటి వరకు ఆయన నాకు అంటే ఒక మిత్రుడిలాగా, ఆయన పెద్దోడు, నేను తమ్ముడు అని అంటాడు. అంటే నాకు ఏ విషయంలోనే ఏంటంటే మంచి సలహాలు ఇచ్చి, తమ్ముడు ఇలా వెళ్ళాలి, ఇలా ఉండాలని చెప్పే మంచి స్నేహితుడు ఆయన నాకు. ఆయన కోల్పోవడం నిజంగా అది చిత్ర పరిశ్రమకి లోటే. ఎందుకనంటే మనసులో ఏమీ పెట్టుకోడు, నిక్కర్స్గా చెప్పేస్తాడు. ఇప్పుడు డిబేట్స్ అన్నీ ఉన్నాయి, చాలామందికి యాంటీగా ఉండొచ్చు. ఎందుకంటే ఆయన మంచి విషయాన్ని బాగా చెప్తాడు, చెడ్డ విషయం ఉంటే ఖచ్చితంగా గట్టిగా ఖండించి చెప్తాడు, ఇదా ఎలా ఇదని చెప్పేసి. అటువంటి నిక్కర్స్ అయిన మంచి మనిషిని భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు. చాలా బాధాకరంగా ఉంది. రెండోది ఏంటంటే ఆయనకి నాకు తర్వాత ఆయన బీజేపీలో ఉన్నాడు. అప్పుడు మమ్మల్ని ఢిల్లీ తీసుకెళ్ళారు, అంతా చేశారు. ఆ తర్వాత మళ్ళీ అంటే ఆయన ఎంత ఎటువంటి బీజేపీలోనే వాళ్ళకి నచ్చని మనుషులు ఉన్నారని మళ్ళీ బయటకు వస్తాడు ఆయన. ఇప్పుడు బీజేపీని అంత నమ్మి అంత ఇది ఉన్నవాడు మళ్ళీ ఆయనకి నచ్చదంటే ఇది చెడ్డు పని చేస్తానంటే ఇంకా దాన్ని ఒప్పుకోడు. ఆయన వచ్చేస్తాడు, నిక్కస్గా వచ్చి మళ్ళీ బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు. తర్వాత నేను కూడా జాయిన్ అయ్యాను. సో అటువంటి మంచి మనిషి ఎంత ఇదే అని అనుకోలేదండి. అంటే 6 months నుంచి హాస్పిటలైజ్డ్ అయ్యి మరి అది అలా అబ్బాయితో నేను ఎప్పుడు కంటిన్యూగా మాట్లాడుతాను, ఎలా ఉన్నారు ఏంటి ఇదని. ఈరోజు కూడా నేను అర్జెంటుగా వేరే ఊర్లో ఉన్నాను, గవ్వ వచ్చానమాట. సో అంత మంచి వ్యక్తిని కోల్పోవడం నిజంగా ఇండస్ట్రీకి లోటండి. అంతే మాలాంటి మిత్రులకి కూడా అది తీరని లోటు. సో ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా వాళ్ళ కుటుంబానికి తీవ్రమైన సంతాపన తెలియజేస్తాను. రెండోది అంటే అంతే, ఇప్పుడు మనం ఏం చేయలేము. భగవంతుడు ఎప్పుడు ఎవరిని తీసుకెళ్ళిపోతారు. కానీ ఇంత మంచి వ్యక్తి పోయినందుకు ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు మీరు అన్నట్టు డిబేట్లలో వాటిలో నిక్కచ్చిగా మాట్లాడుతూ కొంత ఇండస్ట్రీ వ్యతిరేకం ముద్రట్లేదు. కానీ ఇండస్ట్రీ నుంచి ఇంకా ప్రముఖులు రావాల్సిన వాళ్ళు నివాళులు అర్పించిన పరిస్థితి ఎందుకు? ఎవరిష్టం వాళ్ళదండి. ఇప్పుడు వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదని ఇది ఏమన్నా త్రిపురనేని మహారథి కృష్ణ గారికి అల్లూరి సీతారామరాజు లాంటి డైలాగ్స్ రాసిన మహారథి గారు కానీ ఈ ఇండస్ట్రీలో ఇన్నేళ్ళుగా ఉంటున్న చిట్టిబాబు గారు అసలు మహారథి గారికి పద్మల ఏంటనే మహారథి గారు అలా ఉండేది. ఇప్పుడు అసలు మన సింహాసనం సినిమా ఏంటి అసలు మామూలు కాదు కదా. దానికి డైలాగులు రాసి అలాగే హిందీలో కూడా ఇది డబ్ చేశారు కదా. అది హిందీలో కూడా తీశారు. ఒక షార్ట్ తెలుగు, ఒక షార్ట్ జితేంద్ర గారిని అలా పెట్టారు. అలా కదా ఆయన అంత గొప్పవాడు. రచయిత అంతతోటే పోయింది అంతే. ఇప్పుడు మనం మనతోటే పోతుంది. ఇప్పుడు అందరూ రాలేదు ఎందుకని ప్రశ్నించే అధికారం మనకు లేదు. ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది ఊళ్ళో ఉండొచ్చు, కొంతమంది షూటింగ్లో ఉండొచ్చు. ఇప్పుడు నేనంటే ఊళ్ళో ఉన్నా సరే ఎందుకంటే నేను రావాలని దృక్పథం గట్టిగా పెట్టుకుని ఇటు పరిధిలో రావాలి, ఎక్కడ తీసేస్తారని భయం వేసి గొప్ప వచ్చాను. అది అందరికీ ఉండాలని ఏమీ లేదు కదా. మహారాధిగా కుమారుడు గారితో పాటు ఎంతోమంది దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం చేశారు చిట్టిబాబు. కృష్ణవంశీ లాంటి, శోభన్ అని చెప్పి కూడా తెలుస్తారు. ఇంతమంది ఆర్టిస్ట్ని పనిచేసినప్పుడు వాళ్ళు వచ్చే పరామర్శ ఇవన్నీ ఉంటాయి. అది వాళ్ళ మనసుకు సంబంధించిన విషయం బ్రదర్. ఇష్టానికి సంబంధించిన విషయం, మనసుకు సంబంధించిన విషయం. వాళ్ళు నేను చెప్తాను కదా, వాళ్ళ పనుల్లో కూడా ఉండొచ్చు. దానికి వచ్చిన కోచింగ్ చేయలేం కదా. ఇప్పుడు నీ మీద నాకు ప్రేమ లేదు అని, ఎందుకు లేదు నీకు అని అడిగే క్వశ్చన్ లేదు. అది నీ మనసులో ఉండాలా కదా. ఇప్పుడు ఇండస్ట్రీలో అంటే అంతే. ఇండస్ట్రీలో ఇప్పుడు మామూలుగా నీకు తెలుసు కదా, బాగున్నప్పుడు ఒకలా ఉంటావు, బాగోలేనప్పుడు ఒకలా ఉంటావు. నీ ఈ హెచ్చు తగ్గుల ప్రకారంగానే మిగతా జనాలు కూడా అలాగే ఉంటారు కదా. అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయి అలాగే స్నేహితులు కూడా అప్ అండ్ డౌన్లో ఉంటారు ఇక్కడ.